ఏదైతే సోన్మార్గ్ సంబంధించినటువంటిది మొత్తం కూడా ఇక్కడ పైకి వెళ్ళడానికి 6 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది డిస్టెన్స్. ఈ పైన ఏదైతే పర్యాటకులు అంటే ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత పర్యాటకుల రాక తగ్గిపోయింది. ముఖ్యంగా పైన ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు పర్యాటకులు లేక ఖాళీగా ఉన్నటువంటి సోన్మార్గ్ అంటే ఇది దాదాపు ఒక హిమాలయస్ కి మనకు అక్కడ కనిపిస్తుంది. హిమాలయస్ కి దగ్గరగా ఉండేటటువంటి సోన్మార్గ్ అనేది ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత మొత్తం అంతా కూడా ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితి. పైకి ఎలా అంటే పైన ఉండేటటువంటి ఏదైతే మనకు హిల్ స్టేషన్ ఏదైతే ఉందో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాము. పర్యాటకులు రాక ఎలా ఉంది, అక్కడ వాళ్ళ స్పందన, వచ్చిన వాళ్ళ స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. कभी ऐसे कुछ इधर का आतंक लोग ऐसे कुछ उग्रवाद कोई बीच में कभी ऐसे न्यूज़ आया? नहीं, कोई न्यूज़ नहीं. अच्छा అహ్మద్, సోన్మార్గ్ నుంచి మేము పైకి వెళ్తున్నాము. ఇక్కడ పర్యాటక రంగము ఏదైతే ఉందో పని లేక అడుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ పర్యాటకులు వస్తే బాగుంటుంది, ఇక్కడ పని కావాలి మాకు అంటూ అసలు నేను కూడా ఒక అంటే జర్నలిస్ట్ని కాకుండా ఒక పర్యాటక అంటే ఇక్కడ చూడడానికి టూరిజం లాగా ఒక టూరిస్ట్ పర్సన్ అనుకొని పని అడుగుతా ఉన్నాడు. कितना है पूरा ऊपर घुमाने का स्लेज गाड़ी का उसका है 300 रुपया 1 पॉइंट का. अगर आप 2 पॉइंट जाएगा 600. అచ్చా, ఓకే ఓకే. అంటే ఒకప్పుడు అసలు కాలు పెట్టడానికి కూడా లేనటువంటి టూరిజం ప్లేస్ ఇది సోన్మార్గ్. కానీ ఇక్కడ పని లేక ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి టూరిజం. నిజంగా పహల్గావ్ దాడి జరిగింది, ఎంతో మంది వారికి కావాల్సినటువంటి జీవనోపాధిని మాత్రము ఉగ్రవాదులు చేసినటువంటి ఉగ్రవాదులకు बहुत अच्छा लगा. बट आप लोग का काम नहीं ना, बहुत दुख लगा. हमारा तो काम क्या बोलेगा मेरे माँ बाप. और आपको कश्मीर सेफ लगा? सेफ है. आप लोग बताओ, मेहमान नवाजी कैसा लगा आपको? आप बताओ, सेफ है आप लोग का काम? एकदम सेफ है, एकदम सेफ है, एकदम सेफ है 100%. हमारा 100% काम 80% काम टूरिस्ट है. टूरिस्ट है यहाँ. यस यस. अच्छा, फिर जो भी है मतलब इधर का जो लोग का है ना गलत की वजह से ना आप लोग को काम गलत लोग एक लोग गलत होता है, सब बदनाम हो जाता है. जी बिल्कुल बिल्कुल बिल्कुल. इसके लिए क्या करना है बताओ? ऐसे लोग को क्या करना है? ऐसा एक लोग क्या को गोली सजा मार देना देना है? चाहिए. सजा क्या देना है बताओ? इसको फांसी का सजा हो जाना चाहिए. हाँ, ऐसे लोग को फांसी क्योंकि का इसने देना. सब लोग का रोजी मार दिया. हम बात यही बोलना चाहता है. अच्छा, हाँ. ఓకే. టూరిజంకి సంబంధించినటువంటి ఏదైతే టూరిజం ఇస్ మై మెహమాన్. ఏదైతే ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి మాత్రం వాళ్ళకి ఫాసీ ఇవ్వాలి. బట్ టూరిజము మాకు ఉపాధి పోగొట్టింది ఈ టెర్రరిస్టుల వల్ల అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే అంటే ఒక టూరిస్ట్ పర్సన్ అనుకొని ఇక్కడికి మీకు మేమంతా చూపిస్తాము టూరిజం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ మీడియా పరంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెప్పడం కొరకే నేను ఈ వీడియో చేస్తున్నా. బట్ టూరిజం మళ్ళీ బ్రతకాలి, అందరూ రావాలి. ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే వాళ్ళకు బ్రతుకు తెరువు ఈ టూరిజమే, వాళ్ళు దీని మీదనే బ్రతుకుతారు. వాళ్ళకు చదువు కూడా ఎక్కువ చదువుకోలేదు, కానీ వాళ్ళకు పని చేయడం మాత్రమే తెలుసు. ఎవరో ఒకరు చేసినటువంటి ఉగ్రవాదుల దుశ్చర్య వలన ఇంతమంది మంచి వాళ్లకు ఈ పనిష్మెంట్. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, సోన్మార్గ్, తర్వాత మనకి పుల్వామా, ఇటువంటి ప్రాంతాలంతా కూడా చాలామంది విజిటర్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. మళ్ళీ పర్యాటక రంగం ముందుకెళ్ళాలి, అందరం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక పాజిటివ్ వైపు తోటి ముందుకు తీసుకెళ్ళాలి.